సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to pedanana. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటా ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. నైస్, గుడ్ జాబ్. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఇట్లా ఊపినప్పుడు? స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే, Swing zara, swing zara, swing zara. Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? Harder no, if you want it to be sexual, ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. ఇది he went from moya to moya. he went from third man to fine legs. ఆ క్రికెట్ రెఫరెన్స్ నాకు అర్థం కాదు ఇది. దీని డార్క్ కామెడీ ఎవరన్నారు బ్రో? ఇది 18+ కంటెంట్. మళ్ళీ నువ్వు కలెక్టర్ కొడుకై ఉండి ఎట్లా వర్గర్ లాంగ్వేజ్ వాడుతున్నావు బ్రో? అసలుకి కామెడీ అని పేరుతో అసలు 18+ మీమ్స్ స్ప్రెడ్ చేస్తున్నావు నువ్వు సోషల్ మీడియాలో. ఇలాంటి యూట్యూబర్ని అన్సబ్స్క్రైబ్ చేసి మనం రిపోర్ట్ చేయాలా ఫ్రెండ్స్, కంపల్సరీ. నేను ఈ ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టినాను, మీరు చూడండి. చూసి ఫన్ మంత్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేయండి. ఆల్రెడీ తెలంగాణలో దీనిపైన కేసు ఫైల్ అయింది. ఇది కాంట్రవర్సీ అయిన తర్వాత నువ్వు సారీ చెప్పినావు. ఇంతకుముందు మీ మొత్తం వీడియోస్ నేను చూసినాను. నువ్వు వర్గర్ లాంగ్వేజ్ అన్ని దాంట్లోకి వాడుతూనే ఉన్నావు. డార్క్ కామెడీ అని పేరుతో యూజ్ చేసి ఎట్లంటే అట్లా మాట్లాడడానికి రైట్స్ ఎట్లుంటాయి బ్రో నీకు? మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి.